तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो प्रचोदयात् एकदन्तञ्जरास्तम्भाजमङ्गलदारणोदरञ्जवर्णवास्ते रुद्राणं मुजगत्मयोरक्तल्लम्बोदरं शुवर्पकर्णकौ रक्तवासितं रक्तगन्धारणलिप्ताङ्गं रक्तपुष्पैः सुभोजितं भक्तान् गम्भीरं देवं जगत्कारणमक्षितमाभवन्दुष्यादौ योगी योगिनां वरः नमो प्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्थलम्बोधराय एकदन्ताय विघ्नविनाशिने शिवदाय श्रीवरदमूर्तये नमो नमः श्री ह्रीं क्लीं ग्लौं गणपतये परमण सर्वजनं मे वशमानय स्वाहा नमः प्रातपतये नमः भगवतये नमो नमः प्रमथपतये नमस्ते स्थलम्बोधराय एकदन्ताय विघ्नविनाशिने शिवदाय श्रीवरदमूर्तये नमो नमः महागणाधिपतये महाशुद्धात्मकस्नानं समर्पयामि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते श्रीमन्नारायणि नमोस्तुते तत्सर्वं श्री ललिता देवी पादारविन्दार्पणमस्तु बृहस्पति प्रसोदास्ताना मुञ्चन्त्वकुम्भसः फलदान कल्पोत सकल पुण्य फलावाप्तिरस्तु आत्म्या लक्ष्मी राष्ट्रपतिजा मुखेगजा मासगोत्रकामदे कर्पूरवन्नविराजयामि राजनानंदरे राजवनीं समर्पयामि नमस्करोमि कर्पूरानंदमंगलविराजयामि राजनानंदं समर्पयामि नमस्करोमि माता महाराज्ञी की जय కాబట్టి మన ఈ గ్రహాలు అనేవి ఎంతో ప్రాధాన్యం చెందాయి. అలాగే ముందు ప్రధాన గ్రహం సూర్యుడు, ఈ మధ్యలో ఉండే ఆయన సూర్యుడు. ఇదిగోండి ఈ మూడు నమస్కారం చేసుకుంటే చెప్పండి. సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేత్ సూర్య ధ్యానం ప్రవక్షయామి ఆత్మపీడోప ఉపశాంతయే సూర్యాయ నమః. ఈ సూర్యుడు కనుక మన జాతకంలో బాగుంటే ఏం చేస్తాడో బాగోకపోతే ఏం చేస్తాడో తెలుసుకుందాం. మీ చేత చెప్పిస్తాను. ఆత్మపీడోపశాంతయే, మనకు ఆత్మశాంతి అనేది ఉండాలంటే మన జాతకంలో సూర్యుడు బాగా ఉండాలి. ఆత్మశాంతి అంటే ఏంటయ్యా అంటే మనకు ఉన్నా లేకపోయినా మన పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి సాయంకాలానికి ఒక ముద్ద తిని ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాం అంటే మన జాతకంలో సూర్యుడు బాగుంటేనే అవుతుంది. అలాగే శివుడు అభిషేక ప్రీతి, విష్ణుమూర్తి అలంకార ప్రీతి, అమ్మవారు అర్చన ప్రీతి, అలాగే సూర్యుడు నమస్కార ప్రీతి. అందుకనే మన పెద్దలు చెప్తుంటారు స్నానం చేసిన వెంటనే సూర్యుడు నమస్కారం చేసుకురా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని. మనకు అనారోగ్యంగా ఉందన్నా ఏదైనా ఇబ్బందులు పడుతున్నామన్నా మన జాతకంలో సూర్యుడు బాగోకపోతేనే అలా అవుతుంది. కాబట్టి సూర్యుడు నమస్కారం చేసుకోండి. స్వామి మా జాతకంలో ఏవైనా తెలియని దోషాలు ఏమైనా ఉంటే పోగొట్టి నీ అనుగ్రహం మాకు కొంచెం స్వామిని దండం పెట్టుకోండి. ఓం ఆ కృష్ణేనవృత మానవాన్ని వేషయన్ అమృతమర్త్యన్యయేన సవితారథేనా దేవోయ భవనాని పశ్యన్నో అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాయ ప్రచేదసే మేఢష్టమాయ దవ్యసే భోజయమశంతముఖం హృదే ఓం భూర్భువస్వః. దేవతా ప్రత్యేదేవతా సహిత మండప మధ్యే వృత్తులాకార మండలే సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి మమ అనుకోండి. విజమానస్యేన సూర్యగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఆత్మపీడా పరిహారో అస్తు. వేసేసేయండి. అక్కడ నుంచి ఆ మధ్య కలశం మీద వేసేయండి. ఇక్కడ వేసేసాను అన్న, ఇక్కడ మొత్తం ఇక్కడ 3 వేసేసాను అన్న. నమస్కారం చేసుకుని నేను ఏ దేవతకి అయితే హోమం చేస్తానో అప్పుడు మీతో ఏ దేవతకి ఆ దేవతకి ఏదన్నా అని చెప్పిస్తాను. మొదటగా ఆదో పూజ గణపతి గణపతయ ఇదం నమ్మమ్మ నమస్కారం చేసుకుని ఆ ద్రవ్యం చేస్తూ ఉన్నాడు. అందులో కొంచెం స్వాహానము మాత్రం వేయండి. స్వాహానము మాత్రం అందులో వేయాలి. నేను ఇవి వేస్తాను స్వాహ అని అప్పుడు వేయండి.
ఓం గణపతి స్వాహా గణపతి నమః ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం నమస్తమస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సే సాధనకు స్వాహా గణపతి నమః ఓం గణానాం త్వా గణపతి హవామహే కవిం కవీనాం స్వాహా గణపతి నమః గణపతి నమః గణపతి మహామేకం కవీనాం వస్త్రస్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సే సాధనకు స్వాహా గణపతి నమః గణపతయే నమః త్రిపురేశే సేనానశ్చై పుణ్యా పరాపరా సత్యజ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దిని కళామాల కామదుఃకామరూపిణి కళానిధి గాయని మూర్త నిత్యరుక్త ముని మానసాంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూపాబుదార్చిత ప్రసవిత్రి ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరి ప్రాణధాత్రి పంచాశత్పీఠ రూపిణి చంద్రసార శాస్త్రసార మంత్రసార దలోదరి ఉదారకి తిరుద్ధామ వైభవ కనకటాటంక లీలా విగ్రహధారిణి అజాక్షయ వినిర్ముక్త ముక్త క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ వినివారిణి స్వస్థ స్వభావ మధురా ధీరా ధీరాగం ధేస్రంగ్రహాగ్రహేశ్వరేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం కామేశ్వరీ దేవతా నిత్యా దేవతాభ్యో నమో నమః ధూపమాఘ్రాపయామి శ్రీ శివా శివశక్తైక్య రూపిణి లలితాంబికా ఏవం శ్రీ లలితా దేవ్యాం నామ్నాం సహస్రకం జగుః ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ హయగ్రీవాగస్య సంవాదే శ్రీ లలితా రహస్య నామ సహస్ర స్తోత్ర కథనం సంపూర్ణం. सम्राजं च विराजं च भृष्टेर्याजना गृहे लक्ष्मीराष्ट्रस्य कामघेभय मासकं सृजामसि रुद्रश्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु నిత్యమంగళాని భవంతు. ఆ హారతని అమ్మవారికి చూపించండి అమ్మ. మొదటగా ఎవరు గొల్లగద్దుకోవద్దు, ఫస్ట్ అమ్మవారికి చూపించండి. కర్పూర ఆనందమంగళ దివ్య నీరాజనందరశగామ నీరాజనానంతరం శుద్ధ ఆచమనీకం సమర్పయామి. ఇప్పుడు గొల్లగద్దుకోండి అమ్మ. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి, మాతా మహారాజ్ఞికి. అందరూ కూడా చేతిలోకి అక్షంతులు పుష్పాలు చేతిలోకి తీసుకోండి. ఓం ధారావరస్తాద్యమదాజహారాజక్రప్రవిద్వాన్ విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథాయ నాగవిద్గదయదాత్రజేరం దేవం విశ్వాక్షం విశ్వజంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పరం విశ్వర పరమాణ్యత్యం విశ్వన్నారాయణగం హరం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వోపదేవతే పరం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వరగం శమమస్కరం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాగణం నారాయణపరాజ్యోతిరాత్మా నారాయణపరః నారాయణపరం బ్రహ్మరత్వన్నారాయణపరః నారాయణపరాధ్యానం నారాయణపరః గచ్చగచ్చగత్సర్వం దృశ్యతే శ్రోగదే అంతర్బహిర్చరత్సర్వం వ్యాప్య నారాయణస్థితః అనంతమవేగం విగం సముద్రయంతం విశ్వజంభవం పద్మకోశప్రదేఘాతకం హృదయం చాప్యధామకం అధా నిత్యామిదృశ్యాంతే నాభ్యాం పరితిష్ఠతే బాలమాలాకులం భారే విశ్వస్యాగతనం మహదాదంతరకం జలాభిస్థలం భస్యా కాశదన్నిభం తస్యాం తే రుచిరకం సౌక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాఖ్యర్విశ్వరామకః స్వాగ్రభగ్వమయం తిష్టన్నాహారమదరకవే తిర్యగోర్ధమహ్లాగిరత్మజస్తస్గ్రంథరాదంతామగరత్వం దేహమాపరమస్తకః తస్య మధ్యే వహ్నిగా అనీయోర్ధ్వాభ్యవస్థితః నీలరాగిరమధ్యస్థ విద్యుల్లాఘాస్వరా నివారజోగవత్తన్వే వేదాభాస్పత్యనోపమా తస్యాశిఖాగా మధ్యే పరమాత్మా వ్యవస్థితః బ్రహ్మరుచిమస్సహరస్యం దశాక్షరః పరమస్వరాడ్ రాజాధిరాజాయ ప్రదక్యరాహినే నమో వయం వైశ్రవణాయ గృణ్మహే
समे कामान् कामकामाकिमह्यो कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुनर्नमः। अन्तश्चरतिभूतेषुभागां विश्वमूर्तिषु संज्ञास्त्वं वषत्कारस्त्वमिन्द्रस्त्वगोरद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं ब्रह्मभवस्वरो ईशानस्त्वविद्यानामीश्वरस्त्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्म शिवो मे अस्तु सदा शिवो यो वेदादौ स्वरः प्रोक्तो वेदां तेज प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य गह्वरस्य महेश्वरः। ఈశ్వరు గురించి తెలుసుకుందామా, పూర్వాషాఢ గురించి తెలుసుకుందామా? కామేశ్వరి గురించి తెలుసుకుందామా, పూర్వాషాఢ గురించి తెలుసుకుందామా? అమ్మవారి గురించి. కామేశ్వరి లలితాదేవి యొక్క నిత్యంలో మొదటి నిత్య కామేశ్వరి. కామేశ్వరి అంటే కోరికలు తీర్చే అమ్మవారు. ఆ పేరుని మనం పూర్వం చదువుకున్నాం కదా, తెలుగు సంధ్యలు ఇవన్నీ. ఒకసారి విడదీయండి దాన్ని. ఈశ్వరి అవును, అదే ఈశ్వర. అంటే ఎప్పుడు కూడా శివుణ్ణి సంతోషపెట్టే ఆవిడ కింద మనం పరిగణ చేసుకోవచ్చు. అయితే కామేశ్వరి అంటే కామ్యము అంటే కోరిక ఏదైనా కావచ్చు. కోరిక లేకుండా జన్మే లేదు కాబట్టి కోరిక ఏదైనా కావచ్చు. ఈరోజు మన యాగం బాగా జరగాలని అదొక కామ్యం. ఇంకా ఎక్కువ మంది వచ్చి మనకి అన్నదానం స్వీకరించాలనేది అదొక కామ్యం. ఇంకా ఇంకా మీరు కొత్త కొత్త వ్యవహారాలన్నీ చేయాలంటే అదొక ఇవన్నీ తీర్చాలంటే ఒకే ఒక్క దేవత. ఎవరండి? కామేశ్వరి. కామేశ్వరి అమ్మవారు కూడా కేవలం భౌతిక కోరికలే కాదు, మనకి మన సంకల్పం అంటే చాలామంది అనుకుంటుంటారు ఇక్కడ మంచి మెయిన్ మనం ఒక్క గ్రహించవలసిన విషయం ఏంటంటే, చాలామంది అనుకుంటారు నేను అమ్మవారికి ఈ పని చెప్పాను అవ్వలేదు. చాలా జాగ్రత్తగా నోట్ చేయండి. నేను అమ్మవారికి ఈ పని చెప్పాను అవ్వలేదు. మనం చెప్పిన పని అక్కడ ముగ్గురిని చూసుకోవాలి. మనము, అమ్మవారు, కోరిక. మూడు ఒకే స్థితిలో ఉండాలన్నమాట. మూడు ఒకే స్థితిలో ఉంటే కోరిక ఖచ్చితంగా నిలబడి. మనకు సంబంధం లేని కోరికను మనం కోరుకుంటే అమ్మవారు ఎలా తీరుస్తుంది మనల్ని, అది కూడా మీరు ఆలోచించాలి. అయితే ఈ అమ్మవారు మనకి సూర్యకాంతితో ఉంటుంది, అరుణవర్ణం సూర్యకాంతితో ఉంటుంది. లలిత అమ్మవారి లాగే 4 చేతులు ఉంటాయి, పాశము, అంకుశము, చెప్పండి ఇంకేముంటాయి, చెరుకుగడ, అభయముద్ర. పుత్ర స్వయం శ్రీరేవ దేవత పద్మారణే పద్మ ఊరు పద్మాక్షి పద్మభవే భజస్వ పద్మాక్షి సౌఖ్యం లభామ్యహం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే సుధాం దేవి సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవతి మాతా అజిస్పందం గరోతమాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రీయమీశ్వరీం చంద్రసూర్యాగ్నిసర్వాభాం శ్రీమహాలక్ష్మీమపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వైనతేజసం వసామవదవృత్రః సామంధనస్య స్వామినో మహ్యం దదాతు స్వామినే న క్రోధానజమాచర్యన్నలాభానాయుధామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తన్యపేత్సదా వర్షन्तు తే విభావర్దివో అభ్రస్య విద్యుతః రోహन्तు సర్వవేదాన్యబ్రహ్మద్విషాజిః పద్మప్రియే పద్మే పద్మహస్తే పద్మాలయే పద్మదరాజదాక్షి విశ్వప్రియే విష్ణువనానుకూలే పద్మాదపద్మం వీ సన్నిధత్స్వ యాసా పద్మాసనస్థాకులగడజరీ పద్మపుత్రాజదాక్షి గంభీరావర్తనాభిస్తనభరణవిదాశప్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యజయర్జయసా పద్మహస్తామవదతు గృహే సర్వమాంగళ్యయుక్తా లక్ష్మీం క్షీరసముద్రరాజనిలయాం శ్రీరంగధామేశ్వరీం దాసే భవతమస్తదే వరదాన్ లోకైకదీపాంకురాం
श्रीमन्मन्दकटाक्षलब्रह्मेन्द्रगङ्गाधर स्वां त्रैलोक्यकुटुम्बिनीं सरोजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्माक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्लक्ष्मी प्रसन्ना सर्वदा राङ्गुजोवाजमहिमोत्राङ्ग्रैर्वहन्तीङ्गमनादनस्थां बालार्गवोडिप्रतिभान्दनेत्रां भजेमम्बाजगदीश्वरीन्तां सर्वमङ्गलमाङ्गल्ये शिवाजिर्वाधसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तुते महादेवी जय विष्णुपत्न्ये लक्ष्मी प्रचोदयात् वाराही देव्यै नमो नमः शुद्धादिकस्नानं समर्पयामि स्नानानन्तरे शुद्धाचमनीयं समर्पयामि కాలభైరవ స్వామి దేవతాభిషేక ప్రకరణం కరిష్యే. చేతిలో నీళ్లు పోసుకుని కాలభైరవ స్వామి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేశానన్న. చేతిలో నీళ్లు పోసుకుని కాలభైరవ స్వామి కాళ్ళ దగ్గర వదిలిపెట్టేసాయి. ఆ చెంబు పక్కన పెట్టేసి ఒక పుష్పం తీసుకో చేతిలోకి, ఒక పువ్వు ఒకటి తీసుకో చేతిలోకి. పువ్వులు ఉన్నాయండి అక్కడ. ధ్యానం కాళభ్రమరాంజనత్యుజరభం యావర్త వెంగేక్షణ సర్వప్రోతకపాలశక్తకవ్యాగేన కాళభైరవ స్వామి దేవతాభ్యో నమో నమః. ధ్యాయామి, ధ్యానపూర్వక నమస్కారం సమర్పయామి. ఆవాసం సమర్పయామి. నవరత్నగదయం సింహాసనార్థే అక్షతాం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ చెంబు తీసుకుని కాళభైరవ స్వామి చేతుల దగ్గర ఒకసారి నిలిపోయి, చేతుల దగ్గర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆయన తలమైన నుంచి నిలిపోయి, తలమే నుంచి చెంబుతో పోసేయి. అలా చెంబుతో పోస్తూ ఉండు కొద్దిగా. ఆ బహిష్టామ యోభవస్థాన ఊర్ధ్యోదరాధన మహేరణాయ దక్షిణే యోగ శివన మౌనదత్తస్య భాజిక దేహనః అశరీర మాతరః ఆపో జనగధాజనః. అమ్మా అది కట్ చేసి చెంబులో పోసాము. ఆ బౌల్ తీసుకున్నా. ఓం ఆప్యాగస్పసమేతుడే విశ్వదస్వృష్ణయాజస్య సంగధే అధిక్రావన్నో అగారశం జిష్ణోరశ్వస్య వాజినః ముఖాకరత్ప్రణాయోగం సిదార్షదో శుక్రమసి జ్యోతిరసి తేజోసదేవాపస్సవిదాత్మనాత్ సచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య మధువాతార్దాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంతోషధైః రక్తముజోషధి మధుమత్పార్థివగుం రజః మధుజ్యోరస్తు నః పితా వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః స్నపయామి. స్వాదస్వస్పతివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సహవీదు నామ్నే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః. కాళభైరవ స్వామి దేవతాభ్యో నమో నమః. పంచామృత స్నానార్థం క్షీరాభిషేకేణ సమర్పయామి. కాళాయ నమః, కపాలమార్ణే నమః, కామలీయాయ నమః, కళానాథాయ నమః, కళానిధయే నమః, లోహితాయ నమః, జ్వాలానేత్రాయ నమః, విశుద్ధాయ నమః,
लोकप्रिय नमः श्रीकर्मये नमः सिद्धाय नमः शांताय नमः शांतय प्रियाय नमः वटुकाय नमः वटकेशाय नमः खड्गांगधरागाय नमः बोधाध्यक्षाय नमः वसुदेय नमः भिक्षुकाय नमः परिजागाय नमः धूर्ताय नमः दिगंबराय नमः सौवर्णे नमः शूलाय नमः हरिणे नमः पांडवों पिताम प्रधान गुलाबे गुलाबंधन आरम कमलार्कदयि धूपाय मृत्युंजय श्रीकालभैरव स्वामी नमः धूमान् प्राप्यामि साक्षात् देवं दर्शयामि धूमदीपां प्रस्थापयामि धूमदेवी तीर्थादि